ఫ్రెండ్స్, మేకలు ఆకలి దెబ్బకి, వాన దెబ్బకి, యాదాకు కోసం ఎంత దూరం హైట్ ఎక్కినాయో మా కొండ. మా మేకలు ఇవి చూడండి, క్లియర్గా కనపడతాయి. మళ్ళీ మిగతా మేకలు కూడా ఏడన్నాయో చూపిస్తాను మీకు. ఇదిగోండి, వర్షం పడుతుంది. 2 రోజుల నుంచి ఫుల్గా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఆ కింద ఉన్నాయి చూడండి, కొద్దిగా జూమ్ చేస్తాను. ఇదిగోండి, ఇదిగో అట్లా ఉన్నాయి. ఇదిగో గొర్రెలు కూడా ఆడ గొర్రెలు తోలి పాపం అదిగా చెట్టు కింద కూర్చొని ఉన్నారు. జూమ్ చేశాను చూడండి కొంచెం. అలాగే ఈ వర్షాల దెబ్బకి మేకలకు కానీ గొర్రెలకు కానీ బాగాక మేము పడే బాధ అసలు అది చెప్పుకుంటే తీరేది కాదు ఫ్రెండ్స్. అలా ఉంది మా సిచ్యువేషను. నేను ఎంత హైట్ ఎక్కాననేది మీరు ఒకసారి గమనించండి. అయికోండి మేకలు, ఎందుకంటే ఆ మేకలు మళ్ళీ ఈ సైడ్కి వెళ్ళిపోతే నాకు ఆగవు. అంటే చలల్లో పడతాయి. పైర్లు ఉన్నాయి అట్లా, ఇక జూటు పైరు, పత్తి, సుబాబుల తోటలు ఇవి నాకు ఒక్కడికే వర్షంలో ఆగమని చెప్పి నేను పాదాలకు చెప్పులు కూడా లేకుండా చూడండి ఫ్రెండ్స్, అలా ఉంది నా పరిస్థితి. ఫోన్ తడుస్తుందని చెప్పి నేను ఇప్పుడు దాకా కండవ అడ్డం పెట్టాను. ఇలా ఉంది మా సిచ్యువేషను. గొర్రెలు మేయిక పాపం వాళ్ళు చూడండి, వాళ్ళు పడే బాధ. అలాగే నేను కూడా ఇప్పుడు దాకా పడుకొనే ఉన్నా. ఇప్పుడు దాకా పడుకొని వర్షం కొద్దిగా ఆగిందనే సమయానికి మళ్ళీ కురుస్తూనే ఉంది వర్షం. లైట్గా కురుస్తూనే ఉంది కంటిన్యూగా. ఇది ఫ్రెండ్స్ మా ఊరి పొలము, మా ఏరియా మొత్తం ఇది చూడండి. మన యూట్యూబ్ సభ్యులందరూ చూసి మేకలు కాసేవాళ్ళు కానీ గొర్రెలు కాసేవాళ్ళు కానీ బాధలు ఎలా ఉంటాయో ఒకసారి గమనించుకోండి. ఎవరైనా వర్షం వస్తే పోయి ఇంట్లో పడుకుంటారు, మాకు మాత్రం అలా ఉండదు ఫ్రెండ్స్. సాయంత్రం 6 గంటల దాకా వానైనా వరదైనా ఏదైనా, కరోనా టైంలో కూడా అందరూ ఇళ్ళల్లో ఉంటే మేము మాత్రం పొలం మీదే బతికాము. మా పరిస్థితి అలాంటిది. అది చూడండి, గొర్రెలు కూడా అక్కడ క్లియర్గా. మేకలు ఇగోండి, కొన్ని మేకలు ఆడమేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సెల్లు పాడైపోతుంది.